మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 5 సంవత్సరాల పాలనలో నియమించినటువంటి వీసీ రిజిస్టర్లో అత్యంత అవినీతికి పాల్పడ్డాడు. ఈ అవినీతి అక్రమాల్లో ప్రధానంగా అవుట్సోర్సింగ్ నియామకాలు యోగవన యూనివర్సిటీ మరియు ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయాల్లో అవుట్సోర్సింగ్ పోస్టులు దాదాపు 150 అవుట్సోర్సింగ్ పోస్టులు నియమించడం జరిగింది. అదేవిధంగా ఎటువంటి నోటిఫికేషన్ రోస్టర్ పాయింట్ లేక నియమించడం జరిగింది. అదేవిధంగా ప్రధానంగా యోగవేమన యూనివర్సిటీలో అవినీతి అక్రమాలకు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా బీఈడి కాలేజీలో అక్రమ అడ్మిషన్లు చేసిన బీఈడి కాలేజీలో ఎక్కడే కానీ జిల్లాలో ఒక్క కాలేజీకి కూడా బోర్డులు కూడా లేవు. అనధికారికంగా లక్షలాది రూపాయలు వీసీ రిజిస్టర్ సిడిసి అధికారులు డబ్బులు తీసుకొని బీఈడి కళాశాల యాజమాన్యాలకు అమ్మడబోయారు అనేది నిదర్శనం. అందుకు కావాలంటే అక్కడ ఉండే టీచింగ్ ఫ్యాకల్టీ కానీ ఉపాధ్యాయులు కానీ ఎవరు ఉండరు, విద్యార్థులు కూడా ఉండరు. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే కోరుతున్నాం, తెలుగుదేశం ప్రభుత్వానికి అవుట్సోర్సింగ్ నియమించబడిన ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా నియమించబడిన దాదాపు 150 పోస్టులు అవుట్సోర్సింగ్ పోస్టులు నియమించారు. ఆ నియమించిన వెంటనే రద్దు చేయాలని పీడీఎస్సీగా డిమాండ్ చేస్తున్నాం. ఇదివరకే మంత్రివర్యులు అయినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారిని అదేవిధంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు అయినటువంటి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ప్రధానంగా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అయినటువంటి రామ్ గోపాల్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అత్యంత అవినీతికి పాల్పడిన ఏవైనా వీసీ రిజిస్టర్లను తొలగించాలా. ఈ వీసీ రిజిస్టర్లో కనుసైగలో ప్రధాన అయినటువంటి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి బామర్ది సురేంద్రనాథ్ రెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రధానంగా ఈ అన్నింటి మీద దర్యాప్తు చేయాలని మేము విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారిని పీడీఎస్గా డిమాండ్ చేస్తున్నాం.